నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మూలాలు తెలియని జాతి ఎన్ని దూలాలు వేసినా దిట్టంగా కనిపించదు. శాతవాహన, శాలివాహన అంటూ పంచాంగాల్లో, క్యాలెండర్లలో లీలగా కనిపించడమే తప్ప మనకు తెలియని మన వైభవం కళ్ల ముందుకు రాబోతోంది. తమ విజయాలకు ప్రతీకగా, వైభవానికి, తెలుగుదనానికి అద్దం పట్టేలా ఓ శకాన్ని ప్రారంభించిన చరిత్ర సరిగ్గా 2250 ఏళ్ల క్రితం పురుడు పోసుకుంది. జరిగింది అంతా అమరావతి, ఆ చుట్టుపక్కల. ఏలింది ఏకంగా సువిశాల భారతాన్ని. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత మళ్లీ అంతటి అఖండ భూభాగాన్ని ఒకే ఏలుబడిలోకి తెచ్చిన పరాక్రమం శాతవాహనులది. ఆ వంశంలో 23వ చక్రవర్తి, భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వీరాధి వీరుడు గౌతమీపుత్ర శాతకర్ణి. విశ్రాంతి లేదు, విరామం లేదు. మా కత్తి కంటే నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా. శరణమా, రణమా. ఇది ఒక సినిమా కథ మాత్రమే కాదు, తాతలు నేతులు తాగిన చరిత్ర అసలే కాదు, తరతరాల వారసత్వం. ఎంత చెప్పినా తరగని గొప్పతనం. ప్రపంచంలో ఏ జాతికి తీసిపోని ఖ్యాతి ఆంధ్రుల సొంతం. ప్రస్తావన ఐతిరేయ బ్రాహ్మణంలో ఉండవచ్చు, ప్రారంభం మాత్రం శాతవాహనుల నుంచే. యుద్ధరంగంలో శత్రువులను దునుమాడిన ధీరత్వం, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన ప్రభుత్వం, సమకాలీన ప్రపంచంలో మేటి నిర్మాణాలు చేసిన నాయకత్వం శాతవాహనులది. చరిత్రలో ఆంధ్రుల నాంది ప్రస్తావన శాతవాహనులతోనే మొదలైంది. శాతవాహనులే కాదు, తెలుగు జాతి ఖ్యాతి దశ దిశలకు విస్తరించిన ఘనత గౌతమీపుత్ర శాతకర్ణిది. తెలుగువారి ఖ్యాతికి చారిత్రక చిరునామా శాతవాహనులు. సాంస్కృతిక, సాహిత్య, కళాత్మక, నిర్మాణ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించిన వంశమది. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనులు సాధించిన ఘన విజయాలకు ఆధారాలు నేటికీ సజీవం. ధాన్యకటకం రాజధానిగా శాతవాహన సామ్రాజ్యాన్ని దక్షిణ పథమంతా విస్తరించిన ఘనత గౌతమీపుత్ర శాతకర్ణిదే. భరతఖండాన్ని ఏలిన చక్రవర్తులు ఎన్నో మహాసంగ్రామాలతో దేశ అంతర్గత భౌగోళిక సరిహద్దు రేఖల్ని ఊహించని రీతిలో మార్చేశారు. ఒక రాజ్యం, రాజవంశం కొత్తగా అవతరించడం, మరో రాజ్యం, రాజవంశం చరిత్ర పుటల్లో నుంచి కనుమరుగు కావడానికి కారణం యుద్ధాలే. దేశ చరిత్రను మలుపు తిప్పిన అలాంటి యుద్ధాల్లో ఒకటి కళింగ యుద్ధం. క్రీస్తుపూర్వం 231లో జరిగిన ఈ యుద్ధం అశోకుణ్ణి శాంతికాముడిగా మార్చేసింది. కర్కశత్వానికి మారుపేరుగా ఉన్న కళింగుల్ని తుదముట్టించింది. ఈ యుద్ధం సాధించిన మరో విశేషం కృష్ణానదీ తీరంలో జరిగింది. అదే శాతవాహన వంశం అవతరణ. తెలుగు నేలను పరిపాలించిన స్థానికులైన రాజుల్లో శాతవాహనులు మొదటివారు. శాతవాహనులు క్రీస్తుకు పూర్వం 50వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 225 సంవత్సరాల వరకు పరిపాలించారని ఇటీవలి పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అయితే శాతవాహనుల్లో కూడా గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, హాలుడు మొదలైన రాజులంతా బాగా పేరు పొందారు.
మౌర్య వంశానికి సామంతులుగా రాజకీయ జీవితం ప్రారంభించిన శాతవాహనులు క్రీస్తుపూర్వం 232లో అశోకుడు మరణించాక స్వతంత్రం ప్రకటించుకున్నారు. సామంతులు కాస్త రాజులయ్యారు. కళింగ యుద్ధం ముగిశాక కృష్ణానదీ తీర ప్రాంతంపై పట్టు సాధించిన చిముకుడు మహారాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్లోని కొంత భాగాన్ని జయించి శాతవాహన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చిముకుడి తర్వాత పాలనా బాధ్యతలు చేపట్టిన ఆయన సోదరుడు కణహుడి రాజ్యకాంక్ష శాతవాహన రాజ్యం వంశాన్ని సుస్థిరం చేసింది. తర్వాత కాలంలో బలమైన రాజ్యానికి బాటలు వేసింది. పాలకుడిగా కణహుడు కుదురుకుంటున్న సమయంలోనే మధ్య ఆసియా నుంచి శకుల దండయాత్ర ప్రారంభమైంది. క్షాత్రప వంశాన్ని స్థాపించిన హాలుడు శాతవాహనుల ఆధీనంలోని మాళ్వతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను జయించాడు. హాలుడి విజృంభణతో శాతవాహనుల అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి పాలనా పగ్గాలు చేపట్టడంతో పరిస్థితులు ఊహించని రీతిలో మారిపోయాయి. సామ్రాజ్య కాంక్షతో దూసుకొస్తున్న క్షాత్రపులకు అడ్డుకట్ట వేశాడు గౌతమీపుత్ర శాతకర్ణి. పశ్చిమ క్షాత్రప పాలకుడు నహపాణను ఓడించి శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకోవడమే కాక రాజ్య ప్రతిష్టను, వంశ గౌరవాన్ని నిలబెట్టాడు. శకులను ఓడించి శక సంవత్సరాన్ని ప్రారంభించాడు. అప్పటి వరకు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటూ రాస్తున్న చరిత్రను శక సంవత్సరం నుంచి మొదలు పెట్టేలా చేసిన ఘనత గౌతమీపుత్ర శాతకర్ణిది. ఈ నేపథ్యంలో మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, అశోకుని తరువాత అంత విస్తరించిన భూభాగాన్ని ఏలినటువంటి ఒకే ఒక దక్షిణాదికి చెందిన, అది తెలుగువారికి చెందిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. వాస్తవానికి శాతవాహనులు ఎంతమంది పాలించారు, ఎంతకాలం పాలించారు, ఇలాంటి విషయాల్లో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి విషయంలో సాధించిన విజయాలు, స్థాపించిన వ్యవస్థలు, నిర్మించిన కట్టడాల విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. శాతవాహనుల శౌర్య పరాక్రమాలు, పాలనా దక్షత అంతా ఆయనతోనే ముడిపడింది. శాతవాహనులు వేసిన శాసనాలు, ఆ కాలానికి చెందిన నాణేలు చెబుతున్న చరిత్ర చూస్తే కృష్ణా తీరం కేంద్రంగా ప్రపంచంలో మరే గొప్ప వంశానికి తీసిపోని సామ్రాజ్యాన్ని నిర్మించారు శాతవాహనులు. సామంతరాజులు రాజులుగా, రాజులు చక్రవర్తులుగా ఎదిగిన చరిత్ర శాతవాహనులది. కొన్ని తరాలు వందల ఏళ్లు శ్రమించి పోరాడితే తప్ప దక్కని ఘనత ఆ చిరకాలంలోనే సొంతం చేసుకుంది ఈ వంశం. చిముకుడు ప్రారంభించిన పరంపరను వారసుడు గౌతమీపుత్ర శాతకర్ణి పతాక స్థాయికి తీసుకెళ్లాడు. శాతవాహనుల వైభవాన్ని దశ దిశలా చాటిన ఘనత గౌతమీపుత్ర శాతకర్ణి సొంతం. కణహుడి వారసుడిగా పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి శాతకర్ణి ఆ వెంటనే రాజ్య సుస్థిరతపై దృష్టి పెట్టాడు. ఉత్తర భారతంలో శుంగ వంశాన్ని ఓడించి సామ్రాజ్యం కుదురుకునేలా చేశాడు. తెలంగాణలోని కోటిలింగాల రాజధానిగా మొదటి శాతకర్ణి దక్షిణాపథంపై విజయయాత్ర సాగించాడు. అశ్వమేధ యాగం చేసి చుట్టుపక్కల రాజుల్ని ఓడించి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అటు మహారాష్ట్ర కొంత భాగాన్ని, ఖతేవాళ్ళు భాగాన్ని, అట్లాగే మాహిష్మతి
ఏదైతే నర్మదా నది రాజ్యానికి నర్మదా నది ప్రాంతంలో రాజ్యం ఉందో ఆ రాజ్యానికి రాజుదైనటువంటి మాహిష్మతిని, అలాగే మన తూర్పు కనుమల్ని, కృష్ణా గోదావరి మధ్యలో ఉన్నటువంటి భూభాగాన్ని, అట్లాగే అమరావతి ప్రాంతాన్ని, అటు కళింగలో కొంత భాగాన్ని, ఈ మొత్తం దాదాపుగా తూర్పు రాజస్థాన్ను కూడా ఇతను జయించినట్టుగా మనకి ఈ శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. మొదటి శాతకర్ణి పాలనలోనే శాతవాహనుల రాజ్యం దక్షిణాపథమంతా విస్తరించింది. ఆ తర్వాత మళ్లీ గౌతమిపుత్ర శాతకర్ణి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత శాతవాహన సామ్రాజ్యం కొత్త పుంతలు తొక్కింది. సింహాసనం అధిష్ఠించగానే విక్రమాదిత్యుణ్ణి ఓడించి శక యుగాన్ని ప్రారంభించాడు గౌతమిపుత్ర. మధ్య ఆసియా నుండి తరచూ దండయాత్రలు ఎదుర్కొంటూ శక్తివంతమైన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దక్షిణ భారతదేశం అంతా ఈయన అధీనంలోకి వచ్చింది. అటు తర్వాత ఉత్తర భారతదేశంలో కుకురా అంటారు, అంటే దాదాపు మీకు కాశ్మీరం యొక్క దక్షిణ భాగం వరకు వెళ్ళాడు. అది రాజస్థాన్లో భూభాగం. ఇంకా అనర్త అదొక దేశం, గుజరాత్కి రాజస్థాన్కి మధ్య. ఇంకా గుజరాత్లో మీకు సగం సౌరాష్ట్ర వరకు అతను జయించి మొత్తం భూభాగాన్ని కనుక మీరు చూస్తే వింధ్య తపతి నదులు దాటి పై వరకు గంగా తీరాన్ని కూడా దాటినటువంటి ఏకైక దక్షిణాది చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గౌతమిపుత్ర శాతకర్ణి. క్రీస్తు శకం 60 నుంచి 90 వరకు పరిపాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి సగం భారతదేశాన్ని శాతవాహనుల పాలన కిందకు తీసుకువచ్చాడు. ఆ హయాంలో ఆయన గుర్రాలు 3 సముద్రాల్లోని నీళ్లతో దప్పిక తీర్చుకునేవని చెబుతారు. అందుకే గౌతమిపుత్ర శాతకర్ణికి త్రిసముద్రతోయ పీతవాహన అన్న బిరుదు దక్కింది. శాతవాహన వంశంలో గొప్ప చక్రవర్తిగా కీర్తి పొందాడు. శత్రువులైన శకులు, పల్లవులు, యవనులను జయించి జంబూ ద్వీపాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేశాడు. శాతవాహన వంశ ప్రతిష్ఠ ఇనుమడింపజేశాడు. త్రిసముద్ర పితతోయ వాహన అంటే 3 సముద్రాల్లో ఆయన వాహనాలు దప్పిక తీర్చుకునేవి అని చెప్తుంది. అంటే తూర్పు సముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రమే కాక దక్షిణ సముద్రం వరకు విస్తరించిన సామ్రాజ్యం. అంతేగాక సముద్రాంతర దేశాలు బర్మా, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, లావోస్, ఫిలిప్పీన్స్ వరకు ప్రాచీన సాంఘిక సమాజాలన్నీ శాతకర్ణి ఆరంభించిన శాలివాహన శకవర్షాన్నే పాటించాయి. అంటే అతడి రాజ్య విస్తీర్ణము లేదా అతని ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండిందో మనం ఊహించుకోవచ్చు. 30 ఏళ్ల పాటు ప్రజారంజక పాలననందించిన గౌతమిపుత్ర శాతకర్ణి అప్రతిహత చక్రవర్తిగా, ఏకసూరుడిగా, ఏకధనర్ధరుడుగా, ఏక బ్రాహ్మణుడుగా కీర్తి గడించాడు. గౌతమిపుత్ర శాతకర్ణిని పరాక్రమంలో రామ, కేశవ, భీములతో పోల్చారు చరిత్రకారులు. అంటే నాసిక్లోని 3వ నంబర్ గుహలో వీళ్ళ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ప్రశస్తి శాసనం ఉంది. ఆ శాసనాన్ని తల్లి గౌతమి బలసిరి, అటు తర్వాత కొడుకు వాసిష్ఠపుత్ర పులుమావి కలిపి వేయించారన్నమాట. అదే కాకుండా దాంట్లో ఏమేం చెప్పారు ఆయన? ఏక ధనుర్ధరుడని, ఏక సూర్యుడని, అలాగే ఏక బ్రాహ్మణుడని, క్షత్రియ దర్ప మదన హరుడని, ఇంకా క్షహరాట వంశ నిరవశేషకరుడని, ఇలా అనేక బిరుదులు, దాదాపుగా 19 బిరుదులు ధరించాడు. పరాక్రమంలో భీముడు, కేశవుడు రాముడితో సమానమని, ఇంకా అందంలో నాభాగుడు, నహుషుడు, రాముడు వీళ్ళందరితో సమానుడని, ఇంకా అనేక రకాలైనటువంటి ఈయన ఏం చేశాడు? అటు బ్రాహ్మణులను బౌద్ధులను సమవుజ్జీలుగా చూసి ఏక బ్రాహ్మణుడు అని బిరుదు వహించాడు. శాతవాహనుల చరిత్రలో మొదటిసారి రాజధానిని పైఠాన్ నుంచి కొండాపూర్కు, తర్వాత ధాన్యకటకం అమరావతికి మార్చి విశాల భూభాగాన్ని సమర్థంగా పాలించిన ఘనత గౌతమిపుత్ర శాతకర్ణి సొంతం. యుద్ధరంగంలోనే కాక పరిపాలనలోనూ ప్రజలు మన్ననలు చూరగొన్న చక్రవర్తి గౌతమిపుత్ర. వ్యవసాయం, వృత్తి పనులు, దేశీ విదేశీ వర్తక వ్యాపారాలను ప్రోత్సహించడంతో శాతవాహన సామ్రాజ్యం ఆర్థికంగా బలపడింది. తమ బొమ్మను ముద్రించిన వెండి నాణేలను విడుదల చేసిన మొదటి భారతీయ చక్రవర్తిగా గుర్తింపు పొందాడు.
పేరుకు ముందు తల్లి గౌతమి బలసిరి పేరును నాణేలపైన శాసనాల్లో జోడించిన మొదటి సామ్రాట్టుగా చరిత్రకెక్కాడు. ఆయన నాణేలను విడుదల చేయడంలో ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. అది ఏమిటి అంటే, మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో వెండి నాణేలను ముద్రించిన ఘనత దక్కింది గౌతమిపుత్ర శాతకర్ణికి. అంతేకాదు, తన తల్లి పేరును తన పేరుకు ముందు గౌతమిపుత్ర శాతకర్ణి అని చొప్పించినటువంటి తన బొమ్మను చెక్కించుకున్న మొట్టమొదటి చక్రవర్తి కూడా అతడే. ప్రతిభా పాటవాలతో విక్రమ పరాక్రమాలతో విరజిల్లిన గౌతమిపుత్ర శాతకర్ణి గుణగణాలను కీర్తిస్తూ అతడి కుమారుడు వాసిష్ఠిపుత్ర పులుమావి, తల్లి బలసిరి కలిసి నాసిక్లోని 3వ గుహలో వేసిన ప్రశస్తి శాసనమే మన దేశ తొలి ప్రశస్తి శాసనంగా గుర్తింపు పొందింది. శాతవాహనుల్లోనే కాదు, సమకాలీనుల్లో దక్షిణాసియా మొత్తం మీదనే బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగు జాతి ప్రత్యేక శైలి, శిల్పం శాతవాహనులతోనే మొదలైంది. వేల ఏళ్ల క్రితమే నిర్మించిన ధాన్య కటకం నాటి ప్రపంచ అద్భుత నగరాల్లో ఒకటి. నగరాల నిర్మాణమే కాదు, విదేశాలతో వ్యాపారం, కళలు, సాహిత్య రంగాలను ప్రోత్సహించడంలో శాతవాహనులు చూపించిన చొరవ తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలిచింది. మిగతా రాజులంతా యుద్ధాలకే పరిమితమైతే గౌతమిపుత్ర శాతకర్ణి అన్ని రంగాలను అభివృద్ధి చేసి చక్రవర్తిగా వెలుగొందాడు. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ కౌశలం అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే ధాన్యకటకాన్ని భారీ నగరంగా అభివృద్ధి చేశారు శాతవాహనులు. 16 మండలాలుగా విస్తరించి దానికి అమరావతి అనే పేరు పెట్టారు. నగరం చుట్టూ కోటగోడలు, కందకాలు, నగరం లోపల ఉద్యానవనాలు, ప్రజా వేదికలు నిర్మించారు. ధాన్యకటకం నాటి మేటి నగరమని గ్రీసు చరిత్రకారుడు మెగస్తనీస్ ఇండికాలో ప్రస్తావించాడు. శాతవాహనులు ఆంధ్రులు అని నిర్వర్ధత్తంగా, అంటే ఏమాత్రం అనుమానం లేకుండా మనం చెప్పడానికి పురాణాలు, సాహిత్యం మనకి ఆధారాలుగా ఉన్నాయి. అయితే వీరి జన్మస్థలాన్ని గురించి అనేక రకమైనటువంటి వివాదాలు ఉన్నాయి. అలాగే మౌర్య శాసనాల్లో కూడా వీళ్ళని ఆంధ్రభృత్యులుగా అనడం ద్వారా వీళ్ళు ఆంధ్రులు అనేది ఏమాత్రం సందేహం లేకుండా ఈ రోజు కూడా మనమంతా నమ్ముతున్నటువంటి విషయం. ధాన్యకటకం రాజధానిగా విస్తృతమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన గౌతమిపుత్ర శాతకర్ణి ప్రజా సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నాడు. శాతవాహనుల కాలంలో నిర్మించిన బౌద్ధ స్తూపాలు, ఆరామాలు, శిల్పాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మోటుపల్లి వద్ద ఓడరేవు నిర్మించి ధాన్యకటకంలో తయారైన ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతులు చేసిన ఘనకీర్తి శాతవాహనుల సొంతం. ఆ కాలంలో కేవలం దేశీయ వర్తకమే కాక విదేశీ వర్తక వాణిజ్యాన్ని కూడా తను ప్రోత్సహించాడని చెప్పడానికి తను సేకరించుకున్నటువంటి అప్పటి వరకు పరాయి పాలనలో ఉన్నటువంటి ఆ పశ్చిమ తీరంలో ఉన్న రేవుపట్నాలు, అలాగే తూర్పు తీరంలో ఉన్న రేవుపట్నాలను ఒక్కటిగా చేసి రోమ్ దేశంతో విదేశీ వర్తక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకొని తద్వారా సుంకాలు, పన్నుల రూపేణ అధిక ఆదాయ వనరులను సేకరించుకొని దేశాన్ని సుభిక్షంగా చేసుకున్నాడు.
శాతవాహనులు కళలను, కట్టడాలను విస్తృతంగా ప్రోత్సహించారు. అందులో భాగంగానే నిర్మించిన అమరావతిలోని బౌద్ధ స్తూపం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ స్తూపాలలో ఉపయోగించిన చలువరాతి కట్టడాలు, గౌతమి బుద్ధుని శిల్పాలు శాతవాహనుల కళాతృష్ణకు, నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మహాయాన బౌద్ధం ఆంధ్ర నుంచి ఆగ్నేయాసియాకు వ్యాప్తి చెందడానికి వీరి నౌకాయానం, నిర్వహించిన వర్తక వాణిజ్యాలు ఎంతో దోహదం చేశాయి. వారి పాలనలోనే ఆంధ్ర శిల్పకళ ఆగ్నేయ ఆసియాకు విస్తరించింది. అతడి కాలంలో శాసనాల్లో కామన్ మ్యాన్ అంటే గృహస్థులు ఇచ్చిన దానాల వివరాలే ఎక్కువ ఉంటాయి. 80% కట్టడాలు నిర్మాణానికి ఖర్చు చేసింది రాజులు కాదు, సామాన్య ప్రజలు, చర్మకారులు, వడ్రంగులు, వర్తకులు, కంసాలు, సాలెవాళ్ళు. ఇటువంటి గృహస్థులు ఎంతో గొప్ప గొప్ప దానాలు చేశారు. అంటే ఆ కాలాన్ని ఒక సమసమాజంగా, ఒక ఈగాలిటేరియన్ సొసైటీగా నిరూపించవచ్చు. అది భారతదేశ చరిత్రలో ఇంకెప్పుడు జరగలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన ఆయన కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి ముఖ చిత్ర సహిత నాణేలు ముద్రింపజేసిన తొలి శాతవాహన చక్రవర్తిగా గుర్తింపు పొందాడు. తెలుగునాట కృష్ణా పరిసరాల నుంచి పశ్చిమాన రాజస్థాన్, గుజరాత్ వరకు, ఉత్తరాన బీహార్ ఎగువ వరకు, తూర్పున అస్సోం ప్రాంతం వరకు శాతవాహనుల ఏలుబడి చరిత్ర విలసిల్లింది. అలాంటి ఉత్కృష్టమైన ప్రస్థానం ఎలా మసకబారింది, ఎలా క్షీణించింది? శాతవాహనుల బలగం దెబ్బతినడం కూడా వాసిష్ఠీపుత్ర కాలంలోనే మొదలైంది. పశ్చిమ క్షాత్రప వంశస్థుడు మొదటి రుద్రవర్మ చేతిలో వాసిష్ఠీపుత్ర ఓటమితో ప్రాభవం కరిగిపోవడం ప్రారంభమైంది. శాతకర్ణి గుండె నిండా సింహ పౌరుషం. గౌతమిపుత్ర శాతకర్ణి వారసుడిగా వాసిష్ఠీపుత్ర పులుమావితోనే తొలి తెలుగు సామ్రాజ్యం క్షీణదశ ప్రారంభమైందని చెబుతారు చరిత్రకారులు. 28 ఏళ్లు పాలించిన వాసిష్ఠీపుత్ర సరిహద్దుల రక్షణ కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే గడిపాడు. అయినా అతడి ఆఖరి రోజుల నుంచే రాజ్యానికి ఆఖరి రోజులు మొదలయ్యాయి. తర్వాత వచ్చిన శాతవాహన రాజులు బయటి శత్రువులను విజయవంతంగా అడ్డుకున్నా సామంతుల మధ్య సాయుధ ఘర్షణలు, కొంతమంది స్వతంత్రం ప్రకటించుకోవడమే సామ్రాజ్య పతనానికి బాటలు వేసింది. శాతవాహనుల రాజ్యంతో పాటు వంశం క్షీణించింది. క్రీస్తు శకం 220 నాటికి అంతరించింది. శాతవాహన రాజ్యంలో వాయువ్య భాగాన్ని యాదవులు ఆక్రమించి ప్రతిష్టానపురం రాజధానిగా పాలన సాగించారు. దక్షిణ మహారాష్ట్రలో రాష్ట్రకూటులు స్వతంత్రులయ్యారు. ఉత్తర కర్ణాటకలో కాదంబులు, గుంటూరు ప్రాంతంలో ఇక్ష్వాకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. అలా యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత 2వ శతాబ్దం చివరకు అద్భుత శాతవాహన శకం ముగిసింది. వారి ప్రస్తావన చరిత్రలో భాగమైంది. శాతవాహన చక్రవర్తుల కాలంలో మన దక్షిణ దేశంలో దొరికినన్ని రోమన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఇంకా ఏ కాలంలోనూ భారతదేశంలో ఎక్కడా దొరకలేదు. అంటే అప్పటి ఎకనామిక్ ప్రాస్పరిటీ
ని మనం అంతకు ముందు కాలాలతోటి తర్వాత కాలాలతోటి కంపేర్ చేయలేం. అంత గొప్ప డెవలప్డ్ సొసైటీ. దక్షిణాపథాన విస్తరించి వర్ధిల్లిన గొప్ప సామ్రాజ్యం శాతవాహనులది. అనేక రాజ్యాలు, రాజ్య వంశాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. కానీ తెలుగువారితో పాటు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనే చెరిగిపోని ముద్ర వేసిన చరిత్ర శాతవాహనులది. భారత చరిత్రలో అంత గొప్ప చక్రవర్తి అతనికి ముందు లేడు, అతని తర్వాత రాలేదు. కానీ హీ ఈజ్ ద మోస్ట్ అన్సంగ్ హీరో. ఆయన గురించి చెప్పిన చరిత్రకారులు చాలా తక్కువ. ఎందుకంటే మన భారత చరిత్ర ఢిల్లీ చుట్టుపక్కల పరిపాలించిన రాజుల చరిత్రే కానీ దక్షిణ భారతదేశానికి చెందిన రాజుల గురించి మన పాఠ్యపుస్తకాల్లో కూడా చాలా తక్కువ ఉంటుంది. తెలుగు నేలపై వెలుగు చూసిన శాతవాహన స్థలాలు, శాసనాలు, తవ్వకాల్లో బయటపడిన నాణేలు, ఇతర సామాగ్రి శాతవాహనుల చరిత్రను వర్తమాన భవిష్యత్ తరాలకు చాటి చెబుతున్నాయి. శాతవాహనులకు సొత్తు సింహరాజసం, శాతకర్ణి గుండె నిండా సింహ పౌరుషం. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.